దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని అనకాపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నంలోని వైఎస్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. 5 ఏళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన అందించారని ఆయన కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు అమలు చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాలని ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కొందరు కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఆనాడు 2004 నుంచి 2009 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రాల్లో. అలాగే 2009లో కూడా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఒకసారి 2004 నుంచి 2009 వరకు కూడా ఒకసారి మాట్లాడుకుంటే, ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కానీ, కాలనీలు కానీ, పింఛన్లు కానీ, అలాగే పావలా వడ్డీకి రుణాలు మహిళలకు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలాగ అనేక పథకాలన్నీ కూడా మరి రాజశేఖర గారు అందించిన సంగతి అందరూ కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఏ రాష్ట్రంలో ఇంకా లేదు. ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ పెంచలేదు రేట్లన్నీ కూడా. మరి దురదృష్టవశాత్తు మరి 2009లో మరణించిన తర్వాత మరి ఎంతోమంది ఆ రోజు సుమారుగా 600 పైగా